అసలు మీరు ఈ ఆలోచన ఇక్కడికి రావాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. అసలు మీరు ఎట్లా రెస్పాన్స్ చేయాలి, ఇక్కడ దాకా రావాలని ఆలోచన? అది నాకంటే కూడా హరినాథ్ గారు బాగా బాగా ఎండ కొడుతుందా లేదు కదా, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, గట్టిగా సపోర్ట్ కదా. గట్టిగా సపోర్ట్ కొట్టించాలి. అందరికీ నమస్కారాలు. సభకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాకు జన్మ ధైర్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా టు మేక్ ఏ డిఫరెన్స్ తరఫున మేము నిర్వహిస్తున్నందుకు, అందులో హరినాథ్ గారు చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. హరినాథ్ గారు అట్లాగే మన కిషోర్ గారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సర్వే చేసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా కష్టపడి ఈ ఆయనే వివరించగలరు దాని గురించి ఇంతకుముందు మీరు అన్నట్టుగా. ఎందుకంటే అంత దూరం నుంచి మీరు ఇంతకుముందు మీరు అన్నారే హైదరాబాద్లో చాలా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే కొన్ని వందల సంస్థలు ఉన్నాయి, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఎక్కడేంటంటే చుట్టుపక్కల ఏవేవైతే ఉన్నాయో హైదరాబాద్ సబర్బన్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తుంటాయి. కాకపోతే ఈ రోజులో ఏమవుతుందంటే ఊర్లో పుడతాం మనము, ఊరు నుంచి టౌన్కి వెళ్తాము, టౌన్ నుంచి హైదరాబాద్ వెళ్తాము, హైదరాబాద్ నుంచి వేరే విదేశాలకు వెళ్తాం. కాకపోతే మనము మన పుట్టినటువంటి ఊరిని మర్చిపోతున్నాం. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొడరాని తల్లి బొలివాడిని నిల్పరాని జాతి నిండుగౌరవం. ఆ దేశాన్ని ఎక్కడన్నా పో నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ పుట్టినటువంటి గడ్డని జన్మనిచ్చినటువంటి తల్లిని మర్చిపోతున్నాం. అది ఏంటంటే నాకు ఒక ఆలోచన కలిగింది. నాకేంటే అసలు హరినాథ్ గారు కానీ ఇంకా మా టు మేక్ డిఫరెన్స్ తరఫున మేము చాలా మటుకు రూరల్ విలేజెస్లో మేము కొన్ని స్కూల్స్ దత్తత తీసుకుంటాం. అట్లాగే స్కూల్స్తో పాటు ఇట్లాంటి అనాథ ఆశ్రమాలు ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంకొక ఆలోచన ఏంటంటే మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఎవరైతే ఇక్కడ నుంచి ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి టౌన్కి వెళ్ళి అటు నుంచి పట్టణానికి వెళ్ళి పట్టణం నుంచి విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి వాళ్ళు ఏం సహాయం చేద్దామని ఉంటుంది, కానీ కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఉండదు. చేద్దామని ఉంటుంది, కాకపోతే వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళని అందరినీ ఒక వేదిక పైన తీసుకొచ్చి వాళ్ళ ఊర్లు బాగా చేసుకుంటే, ఒక ఊరు మంచిగా అయిందనుకోండి, 4 ఊళ్ళు బాగుపడుతుంది, 4 ఊళ్ళు బాగుపడుతుంది, మండలం బాగుపడుతుంది, కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, కొన్ని వందల కాన్స్టిట్యున్సీ బాగుంటే ఒక రాష్ట్రం బాగుపడుతుంది. అట్లాంటివి అట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకుంది. అయితే అది అంత తొందరగా సాధ్యం కాదు, స్లోగా చేసుకుంటూ పోతున్నామ్మా. ఎందుకంటే అందరము కొన్ని సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ఇది మాకు వీలైనటువంటి టైం ఏదైతే సాటర్డేస్ కానీ సండేస్ కానీ మాకున్న టైం అంతా మేము ఇట్లాంటి కార్యక్రమాలకి వెచ్చిస్తుంటాం. అయితే ఇక్కడికి ఎక్కడో హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ అవే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం అని అంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఆ క్రెడిట్ అంతా హరినాథ్ గారికి దక్కుతుంది. ఆయన మొదటి నుంచి ఇట్లాంటి ఒక అనాథ ఆశ్రయాలు ఇట్లాంటి అనాథ ఆశ్రయం, ఇప్పుడు దైవకృప అనాథ ఆశ్రమం అట్లాంటిది ఇంకొకటి ఐడెంటిఫై చేసాం. హైదరాబాద్లో ఒకటి ఐడెంటిఫై చేసాం, అది వికారాబాద్లో ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికోసం హరినాథ్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్నటువంటి పిల్లలు ఇంతటువంటి చక్కని ఈరోజు మనం అంటాము, ఈరోజు బాలలే రేపటి పౌరులు అంటాము. వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనము ఇట్లాంటి వాళ్ళకి తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళకు ఎవరు లేకపోకుండా ఉండొచ్చు కూడా. వాళ్ళకి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ఈ ఆశ్రమం నడిపించినటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్లాగే మన సోదరులు, నేను కూడా రోటరీయనేనండి, నేను హైదరాబాద్లో సికింద్రాబాద్ బెస్ట్ రోటరీయన్ అండి. నేను కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీరు బెంచెస్ అంతా గుర్తొచ్చింది. మేము మా స్కూల్కి 14th రోజు మన పురంధేశ్వరి గారు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రోటరీ క్లబ్ తరఫున 5,000 అబోవ్ బెంచెస్ అందరి మన స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే మా స్కూల్కి మేము చదువుకున్నటువంటి స్కూల్కి ఒక 50 బెంచెస్ డొనేట్ చేశాము. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో
మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు మహబూబాద్ నుంచి వచ్చారు గ్రామ పెద్దలు అందరు చాలా మటుకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో. ఇది ఒకటే కాకుండా స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా, గవర్నమెంట్ ఎంత చేసినా ఎన్నో లోపాలు ఉంటాయి. మనం ఎత్తి చూపేది కాకుండా ఏమంటున్నామంటే మనకు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ నాయకుడు ఏం చేశాడు, ఈ అధికారి ఏం చేశాడు అని చాలామంది ప్రజలు అడుగుతుంటారు. మనమే అనుకోవాలి, మనం ఏం చేశాము, మన నేలకు మనం ఏం చేశాము, మన స్కూల్కి మనం ఏం చేశాము, ఇట్లా అనుకుంటే మనం చాలా చేయొచ్చండి. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి నమస్కారం.